నాకైతే ఇన్నోటైతే దొరికాయి. అంటే చాలా ఫ్రెష్గా ఉంది. దీన్నైతే ఇలా తీసుకొని అలా అయితే తినాలి. ఎలా ఉన్నారు గైస్? నేనైతే ఈరోజు మా గిరిజన ప్రాంతంలో దొరికే తుమ్మై పళ్ళను అయితే చూపించబోతున్నాను గైస్. సో మీలో అయితే కొంతమందికి వాటి గురించి తెలిసి ఉండొచ్చు, తెలియపోవచ్చు. సో మేమైతే చాలా ఇష్టంగా తింటుంటాం అన్నమాట వాటిని అయితే. గాయస్ నేనైతే చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. సో చూడండి, చెట్టు అయితే చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. ఎక్కడమైతే అవ్వదనుకుంటా నాకు తెలిసి. సో చెట్టు అయితే ఎక్కుదాం అనుకున్నాను నాకు వీలైనంత వరకు, కానీ చెట్టు అయితే చాలా పెద్దదిగా ఉంది. నేనైతే మీకు చూపించడం కోసం కింద పడిన వాటిని అయితే ఏరుకొని అయితే చూపిస్తున్నాను. సో చూడండి, ఇవైతే పండలేదు, కొన్ని అయితే పండలేదన్నమాట. సో నేనైతే పండినవి కూడా చూపిస్తాను మీకైతే. పండిన కాయలు అయితే ఇలా అయితే ఉన్నాయి. సో చూడండి, ఎల్లో కలర్లో అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి అయితే. సో మేమైతే వీటి కోసం చిన్నప్పుడు ఇదే చెట్టుకైతే వచ్చి రాళ్ళతో కొట్టుకొని తినేవాళ్ళం అనమాట. నాకైతే ఇన్నోటైతే దొరికాయి. సో నాకు దొరికినవన్నీ ఏరుకొని అయితే తీసుకొచ్చాను. కింద పడినవన్నీ ఏరుకొని ఇంటికైతే తీసుకొచ్చేసాను అనమాట. ఇవైతే నాకు తినడానికి అయితే సరిపోతాయి. సో నాకు ఎక్కువ దొరికితే మా చెల్లికి కూడా ఇద్దాం అనుకున్నాను. సో కానీ నాకు ఎక్కువ దొరకలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి అయితే పండలేదన్నమాట. సో నేనైతే వీటిని ఎందుకు తీసుకొచ్చానంటే మీకైతే చూపించడానికి అయితే తీసుకొచ్చాను. ఒక ఐడియా కోసం అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే తినడం అవ్వదు వీటిని అయితే, కొంచెం పండినాక తినడం అయితే అవుతుంది. సో ఇదైతే పారిపోతుంది. దీనికి ఇష్టం లేదేమో ఇక్కడ నిలబడ్డం, అదా చూసారా, వీటికి కలిసి నిలబడ్డం ఇష్టం లేదేమో, అదా పారిపోతుంది. వీటిని తిన్నా కూడా పర్లేదులే, కానీ కొంచెం టేస్ట్ అయితే బాగుండదు. ఇదిగోండి, ఇవైతే పండున్నాయి. సో చూడండి, పండిన పండు అయితే ఎంత బాగుందో చూడడానికి అయితే బాగానే ఉంది. సో మనమైతే ఇప్పుడు దీన్ని తీసేద్దాం. సో దీని పై ఇది తీసి ఇంకా దాన్ని అయితే తీసి సో లోపల పార్ట్ అయితే చూపిస్తాను. సో చూడండి, లోపలైతే గుజ్జు ఎంత బాగా ఉందో. సో చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. దీన్ని తినడం వల్ల లాభాలు ఏంటో నష్టాలు ఏంటో నాకైతే తెలియదు. కాకపోతే మేమైతే ఎంతో ఇష్టంగా తింటుంటాం అన్నమాట. ఈ పండునైతే టేస్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది. సో మీలో ఎవరైనా ఈ పండుని ఇంతవరకు చూసుంటే కొంచెం తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోకండి. సో నేనైతే ఇప్పుడు మీ ముందులో అయితే దీన్నైతే టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్నైతే టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత బాగుంది, తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది గైస్, చాలా బాగుంది గైస్. సో మీరు ఎవరైనా ఇంతకుముందు తినకపోతే టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి చూడండి. సో లోపలైతే చాలా గుజ్జు అవుతుంది. సో చూడండి, దీన్ని అయితే ఇలా తీసుకొని అలా అయితే తినాలి. చాలా బాగుంది, తీయగా అయితే ఉంది, పర్లేదు. సో మనమైతే చెట్టు అయితే ఎక్కలేకపోయాము, ఎందుకంటే చెట్టు అయితే చాలా పెద్దది కాబట్టి. సో కింద పడిన అలా ఏరుకొని తీసుకొచ్చి అయితే టేస్ట్ చేస్తున్నాను అనమాట. సో మీలో ఇంతకుముందు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి. మీకు ఈ పండు అయితే తిన్న తర్వాత ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది గైస్ ఈ పండు అయితే. సో చూడండి, చూడడానికి ఎంత బాగుందో చూడండి, ఎల్లో కలర్లో ఉందన్నమాట. సో చూడండి, చాలా బాగుంది. ఎప్పుడైనా అడవికి వెళ్ళినప్పుడు ఇలాంటి పళ్ళు కనిపిస్తే తినండి, పర్లేదు. ఈ సీజన్లో దొరుకుతుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే దీన్ని తీస్తాను. సో చూడండి, పై ఇది ఉంటుంది కదా, ఇదైతే తీసి సో తినడమే. ఈ తొక్క ఇలా తీసి తినడమే. సో చూడండి, చాలా బాగుంది గైస్, తీయగా అయితే ఉంది. చూడండి లోపల ఇది మొత్తం తినేయడమే. మీరు ఎవరైనా టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి,
మీకు కూడా నచ్చుతుంది, పక్కా ఎలాగైనా నచ్చుతుంది గైస్. సో గైస్ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికైతే నేను రెడీగా ఉన్నాను గైస్.